శ్రీమాతృ నమః. అక్టోబర్లో శని యొక్క అఖండ సామ్రాజ్య రాజయోగం. ఈ రాసుల వారికి ఊహించని ధనలాభం. శని ఆ అఖండ సామ్రాజ్య రాజయోగాన్ని గురించి, దాని కారణంగా ప్రయోజనాలను అందుకోబోతున్న ఆ రాసుల వారిని గురించి ఈరోజు ఈ వీడియోలో చూసి వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయంలోకి వెళ్తే, ఆస్ట్రాలజీలో గ్రహాలన్నీ నిర్ణీత కాలం తర్వాత తన రాశిని మారుస్తాయి. ఈ గ్రహాల యొక్క మార్గం, తిరోగమనం, సంయోగం, దోషం ప్రతి ఒక్కరిపై పెను ప్రభావాన్ని చూపుతాయి. అక్టోబర్ నెల శని మార్గశిర మాసం కాబోతుంది. జూలైలో మకర రాశిలో శని తిరోగమనం చేశాడు. అక్టోబర్ నెలలో మార్గంలోకి రానున్నాడు. ఈ నేపథ్యంలో శని అఖండ సామ్రాజ్య రాజయోగాన్ని ఏర్పరచనున్నాడు. ఈ యోగ ప్రభావం 3 రాశుల వారికి బంపర్ బెనిఫిట్స్ అందించనుంది. ఆ రాశుల వారిని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అందులో మొదటిది మేషరాశి. శనిదేవుడు మార్గంలో ఉన్నప్పుడు ఏర్పడిన అఖండ రాజయోగం మేషరాశిపై ఎక్కువ ప్రభావం చూపుతుంది. ఈ రాశి వారు ఉద్యోగ, వ్యాపారాలలో పురోగతి సాధిస్తారు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టడం ద్వారా మంచి లాభాలను సాధిస్తారు. ఉద్యోగులు శుభవార్తలు వింటారు. మీరు వ్యాపారంలో భారీ లాభాలను ఆర్జించే అవకాశం కూడా కనిపిస్తుంది. మీరు తలపెట్టిన ప్రతి పనిని పూర్తి చేస్తారు. ఈ రాజయోగ సమయంలో మీరు నీలం రాయిని ధరించడం వల్ల ప్రయోజనాన్ని పొందుతారు. అందులో రెండవది మీనరాశి. అఖండ సామ్రాజ్య రాజయోగం మీనరాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. ఎందుకంటే మీ రాశి నుండి శనిదేవుడు 11వ స్థానంలో ఉండబోతున్నాడు. దీంతో మీ ఆదాయం పెరుగుతుంది. వివిధ వనరుల ద్వారా మీరు ఆదాయాన్ని ఆర్జించవచ్చు. పెట్టుబడి పెట్టడానికి ఇదే అనువైన సమయం. ఈ సమయంలో మీరు వ్యాపారం లేదా షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే మీరు మంచి లాభాలను పొందుతారు. మీరు పుష్యరాగం ధరించడం వల్ల మేలు జరుగుతుంది. అందులో మూడవది ధనుసు రాశి. శని తిరోగమనంలో ఉన్నప్పుడు ఏర్పడే ఈ యోగం ధనుసు రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. దీంతో ధనుసు రాశి వారికి ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. మీరు ఎవరికైనా డబ్బు అప్పుగా ఇచ్చినట్లయితే అతను తిరిగి ఇచ్చే అవకాశం ఉంది. ఉద్యోగ వ్యాపారాలలో పురోగతి ఉంటుంది. ఈ రాశి వారికి లక్ష్మీమాత ఆశీస్సులు కురుస్తాయి. రాజకీయాల్లో ఉన్న వారికి ఈ సమయం కలిసి వస్తుంది. ఈ టైంలో మనీ లేదా పుష్యరాగ రత్నం ధరించడం వల్ల ప్రయోజనం ఉంటుంది.